చిత్రాడ గ్రామంలో ఉన్నాము. పవన్ కళ్యాణ్ గారు ఏరు కోరి తెచ్చుకున్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్ మైలవరపు కృష్ణతేజ గారు పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ డైరెక్టర్గా మొదటిసారి పిఠాపురం పవన్ కళ్యాణ్ గారి సొంత నియోజకవర్గమైన పిఠాపురం రావడం అయితే జరిగింది. దీనిలో భాగంగా ఆయన ఉదయం వన్నెపూడి, చందుర్తి, గొల్లప్రోలు, చేపురోలు గ్రామాలు పర్యటించి అక్కడ సమస్యలు అడిగి తెలుసుకుని పిఠాపురం నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి ఏంటనే దాని మీద ఆయన అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. అక్కడ గ్రామ ప్రజలు ఎవరైనా జరిగే సమస్యలు చెబుతుంటే చాలా ఓపికగా ఆయన వినడం జరిగింది. ప్రతిదీ కూడా ఆయన గమనించడం అయితే జరుగుతుంది. దీనిలో భాగంగానే ఆయన ఇక్కడ పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి చిత్రాడ గ్రామానికి రావడం జరిగింది. ఇక్కడ క్లోరినేషన్ ఏదైతే ఉందో వాటర్కి సంబంధించి క్లోరినేషన్ ప్రతి ఒక్కరికి కూడా క్లోరినేటెడ్ వాటర్ అందించాలనే లక్ష్యంతో పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించినటువంటి ఈ కార్యక్రమాన్ని చెప్పండి. కృష్ణతేజ గారు రావడానికి ప్రధాన కారణం ఏంటి, ఎలా ఉంది? ఈరోజు పిఠాపురం కాన్స్టిట్యున్సీ అయినటువంటి పిఠాపురం మండలంలో చిత్రాడ గ్రామ పంచాయతీలో ఇన్లైన్ క్లోరినేషన్ అంటే అది ఏంటంటే గతంలో మనం ప్రతిరోజు వాటర్ ఇప్పే ముందు ట్యాంకులో పట్టుకెళ్ళి వాటర్ కలిపేవాళ్ళం. కానీ ఇప్పుడు అలా కాకుండా డైరెక్ట్గా ఈ సిస్టమ్ ద్వారా ఇన్లైన్ క్లోరినేషన్ ద్వారా డైరెక్ట్గా ప్రతి ఇంటికి క్లోరినేషన్ వాటర్ వెళ్ళాలనే ఉద్దేశంతో మన స్టేట్ గవర్నమెంట్ ప్రవేశపెట్టింది. అది మన పిఠాపురం మండలంలో మన గ్రామంలోనే మొదలైంది. దాన్ని మన పంచాయతీరాజ్ కమిషనర్ గారు వస్తున్న రోజునే మేము ప్రారంభించాలనుకున్నాం. అందువల్ల దానికన్నీ తయారు చేసుకున్నాం. అంటే ఇక్కడ ఏర్పాట్లు అయితే చూస్తుంటే మొత్తం బ్లీచింగ్ అయితే చెల్లించి చేశారు. ఇప్పుడు కృష్ణతేజ గారు తీసుకునే కార్యక్రమాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అంటే ఈ క్లోరినేషన్ వాటర్ వెళ్ళడం వల్ల ప్రజలకంటే డయేరియా సమస్యలు లేదా ఇతర సమస్యలు ఏమైనా నివారించే కార్యక్రమంలో భాగంగా తీసుకున్నారని చెప్పారు. మనం జనరల్గా వర్షాకాలంలో ఏమవుతుందంటే రైనీ సీజన్ వల్ల మనకి డయేరియా అవి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. మేము సమ్మర్లో చేస్తాం, కానీ వింటర్లో మన రైనీ సీజన్లో ఏం చేస్తామంటే కంపల్సరీగా మార్నింగ్ ఈవినింగ్ కూడా క్లోరినేషన్ చేస్తాం. దానికి ఏమవుతుందంటే రోజు పైకి ట్యాంక్ ఎక్కి దాంట్లో వాటర్ కలపాల్సి వస్తుంది బ్లీచింగ్. దాని అంతటికీ కాకుండా సింపుల్గా ఈ ఇన్లైన్ క్లోరినేషన్ ద్వారా మనం ఏం చేయకుండానే లోపల ఒక ట్యాబ్లెట్ ఉంటుంది. ఆ ట్యాబ్లెట్ వేస్తే అట్లీస్ట్ 3 days వరకు మనకి అది పనిచేస్తుంది. అయిపోయిన తర్వాత మళ్ళీ మనం దాన్ని ఇంకో ట్యాబ్లెట్ వేసుకుంటామండి. చెప్పండి, పవన్ కళ్యాణ్ గారు ఏ కార్యక్రమం మొదలుపెట్టినా పిఠాపురం నుంచే మొదలు పెడుతున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది ఈరోజు మీ ఊర్లో ఈ కార్యక్రమం చేయడం? ముందుగా పిఠాపురం నియోజకవర్గం ప్రజలందరూ ఎంతో అదృష్టవంతులండి. ఎందుకంటే మాకు దేవుడు వరం ఇచ్చినట్టు పవన్ కళ్యాణ్ ఇక్కడికి మాకు వరం ఇచ్చారు. అది ఇవ్వడం వల్ల మాకు ఏ పని అని సరే పరిష్కారం స్పాట్లో అవుతుంది. ఆ తర్వాత కృష్ణతేజ గారిని ఇక్కడికి గ్రామ డెవలప్మెంట్కి సహాయం చేసినందుకు మాకు చాలా అదృష్టంగా ఉందండి. ఇప్పుడు ఏ పని అయినా సరే ఇమీడియట్గా పరిష్కారం అవుతుందండి. కలెక్టర్ గారు కూడా 10 ఏళ్ళకి ఒకసారి ఇక్కడ నిమిషాలు పెడుతున్నారు. అవన్నీ పని అంటూ లేదండి. ఇంకా పెట్టి 3 రోజులకి వాళ్ళు స్పాట్లోకి వచ్చేసి పని పరిష్కారం చేసేసి మళ్ళీ ఇంటికి వచ్చి సంతకం పెట్టి దాకా తిరుగుతున్నారు. ఇలాగా ఈ కొంతమంది పేటీఎం బ్యాచ్ లాగా తయారవి పవన్ కళ్యాణ్ ఇక్కడ ఉండడం పనులు అవ్వవు చేయడం అన్న వాళ్ళకి అప్పుడు 4 రోజుల్లోనే పరిష్కారం అండి. ఇప్పుడు వైఎస్ఆర్ 5 సంవత్సరాలు ఎక్కడ నిద్రపోయారు. నెల రోడ్లు అవ్వలేదని చెందితులు ఎక్కడ కూడా పెట్టారు. ఇప్పుడు చూసామండి. అది నెల రోడ్లు అవడానికి 5 సంవత్సరాలు ఉంది. నెల ఎక్కడ అయిపోతారు అలా నిద్ర మనిషినే నెల లేకపోతే మొగాల ఆ నెల 5 సంవత్సరాలు చేయలేదు. ఒక పరిష్కారం అవ్వలేదు. ఇప్పుడు వచ్చాడు. ఇప్పుడు పంచాయతీ డెవలప్మెంట్ కింద కృష్ణతేజ గారిని వేసిన తర్వాత ఈయన చూసి మొత్తం అన్ని పరిష్కారం వేసిన తర్వాత రేపు ఒక 6 నెలలు అన్నా. ఇప్పుడు ముందు చంద్రబాబు నాయుడు గారు జగన్ సీఎం అయిన తర్వాత 6 నెలలు టైం ఇచ్చాడు. ఆయన 6 నెలలు టైం ఇచ్చి 6 నెలల దాకా ఏది అసలు ఏది కూడా దాన్ని పరిశీలించలేదు. అలాంటి ఇప్పుడు ఈ నెలలోనే వచ్చేసి బయటకు వచ్చేసి అది అవ్వలేదు ఇది అవ్వలేదు అంటే నెలలో వాళ్ళు చేయిన తర్వాతే కదా నెలలో ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది. ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 నెలలు అవుతుంది. అవిన తర్వాత అన్ని పరిష్కారం అవుతాయి. చేయని పని లేదు. ఇప్పుడు 5 సంవత్సరాలు అవుతుందండి. 8 సంవత్సరాలు అవుతుంది. డ్రైన్ 5 సంవత్సరాలు ఒకసారి కూడా తీయలేదు. డ్రైన్ చేత మొదలెట్టారు. దీంట్లో మామూలుగా మనిషిలో పెరిగిపోయే దోమలు ఈ డ్రైనేజీలో. ఇప్పుడు ఈ అభివృద్ధి అంతటికే కూడా కేవలం ఒక పవన్ కళ్యాణ్ గారండి మెయిన్. అంటే ఒక వ్యక్తి ఏ పని చెప్పినా సరే పవన్ కళ్యాణ్ చెప్పినట్టే జరుగుతుంది. పిఠా నియోజకవర్గంలో పని ఏది జరిగినా సరే ఒక మనిషి ఒక ప్రశ్నించేది ఒక ఏదైనా అర్జీ పెట్టుకున్నాడంటే పవన్ కళ్యాణ్ ఇచ్చినట్టే అవుతుంది పని చాలా స్పీడ్గానే. అలాగే ఆర్డర్ అయ్యారు పవన్ కళ్యాణ్ గారు. రాబోయే రోజుల్లో పిఠాపురాన్ని అయినా దేశం గర్వించదగ్గ నియోజకవర్గంగా అభివృద్ధి చేస్తారని మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అడుగులు పడుతున్నాయి. అదేవిధంగా పిఠాపురం అభివృద్ధి ఉంటుందని అనుకోవచ్చా? అదే విధంగా పనులన్నీ అవుతున్నాయండి. చాలా గట్టిగా పనులు అవుతాయి. చాలా పరిష్కారం అవుతుంది. ఒక 6 నెలల్లో మీకు మనకి అన్నీ కూడా మీకు రోజులు అవుతాయి. సెంట్రల్ గవర్నమెంట్ ప్రకటించినటువంటి బడ్జెట్లో మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 15,000 కోట్లు కేటాయించారు. దానిపై మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషం ఫీల్ అవుతున్నామండి. నిజంగా పవన్ కళ్యాణ్ గారికి ఎంతైనా
మా నియోజకవర్గం పిఠాపురం నియోజకవర్గం అలాగే రాష్ట్రం అలా మోడీ గారికి ఏంటి చంద్రబాబు నాయుడు గారికి ఏంటి ఎంతో ఈ రాష్ట్రం రుణపడి ఉంది. ఇలా వీళ్ళంతా కూటంగా కలిసి ఇవాళ విజయం సాధించడం అంటే నిజంగా రాష్ట్ర ప్రజలు దేశ ప్రజలు కూడా పిఠాపురం నియోజకవర్గం ప్రజలు కూడా ఇంపార్టెంట్గా చాలా అభివృద్ధి చేసుకున్నాం. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు మంచి వ్యక్తి. ఆ వ్యక్తి గురించే వేరేది మన కలెక్టర్ గారు ఇక్కడ కేరళ కలెక్టర్ గారు కేరళ కలెక్టర్ గారు అయితే ఇక్కడ తీసుకొచ్చి ఈయన ఆశయాలు నప్పినట్టుగా ఆయనకి నప్పింది ఆ కలెక్టర్ గారు కృష్ణతేజ గారు. ఇవాళ ఆయన్ని మోడీ గారితో రికమెండ్ చేయించుకుని ఇక్కడ తీసుకొచ్చి మంచి నిదాతిపరుడు నీతిపరుడు ఈ కృష్ణతేజ గారని ఈయన ఆశయాలకి అర్థమైన వ్యక్తిగా ఆయనకు అనిపించి కాబట్టి ఇక్కడికి ఇవాళ పిఠాపురం నియోజకవర్గం తీసుకొచ్చారు. మన ప్రతిదీ సోమవారం తప్పించి సోమవారం 15 రోజులకు ఒకసారి గ్రీవెన్సీలు పెడుతున్నారు. ఆ గ్రీవెన్సీల్లో సోమవారం కంప్లైంట్ ఇస్తే మంగళవారం వచ్చేసి దాన్ని సాల్వ్ చేస్తున్నారు. కొన్ని రోడ్లు బాగోలేదు చిత్రాల్లో, గ్రీన్ సిటీ అని అలా చిత్రాలు ఈబీసీ కాలనీ అని చాలా దారుణంగా డ్రైనేజీలు లేవు, రోడ్లు లేవు. ఆ లేక సోమవారం కంప్లైంట్ ఇస్తే మంగళవారం వస్తుంటే చాలా మరి ఎంత అదృష్టం చూసుకోండి. కూడానే వారం 15 రోజులు కానీ సాల్వ్ అవ్వదు. అలాంటిది కూడానే మంగళవారం బుధవారంలో కూడా సాల్వ్ చేయటం. ఎప్పటి నుంచి ఈ రోడ్డు కూడా అగాధం అయిపోయి ఇంత దోమలు అవి నానా నరకం చూసేస్తున్నాయి రోడ్డు ఆడిన వారాలంతా. ఇవాళ రోజు కలెక్టర్ గారు వచ్చి కూడా ఎవరెవరో తీసి ఇవాళ మిషన్లు పెట్టి ఇవాళ చూడమన్నారు, శుభ్రంగా తీసేస్తున్నారు. నిజంగా మేము అదృష్టం చేసుకున్నాం. ఆ కుటుంబానికి ఎంత మంచి మధ్యగారిగా తమ్ముడిగా మేనమామగా ఎలాగున్నాడో కుటుంబానికి అలా గ్రామానికి కూడా మంచి వ్యక్తిగా రాష్ట్రానికి మంచి వ్యక్తిగా కొన్ని దేశాలు కూడా ఇతని పేరు మంచి పలుకుతుంది. ఈ కూటమి చేయటం, సెంట్రల్లో ప్రధానమంత్రి గారు మోడీ గారు ఉండటం, ఇక్కడ చంద్రబాబు నాయుడు సీఎం అవటం, డిప్యూటీ సీఎం అవటం, పంచాయతీ తీసుకుంటాం కూడా మంచి ఆలోచనతో ఇవాళ పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు. మంచి ఆలోచన అంటే డెవలప్ టీవీల ద్వారాగా మేము ఆలోచించాము. అదే రంగం ఆశ మీద ఇక్కడ బాగా డెవలప్ చేద్దామని పవన్ కళ్యాణ్ గారు పట్టెట్టి ఈ కృష్ణతేజ గారు వచ్చారు. ఆయన ఈయన చేయనే కలిసి ఇవాళ జిల్లా రాష్ట్రం మా పిఠాపురం నియోజకవర్గం బాగా అట్టడిగిపోయి ఉన్నది. బాగా చిన్న పల్లెటూళ్ళు దారుణంగా ఉంది. చిన్న లేబర్ గ్రామాలు అవన్నీ డెవలప్ చేస్తారని కృష్ణతేజ గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళిద్దరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. నా చిత్రాడ పేర్నిటి వెంకటరావు. రైట్, చూసారు కదా అక్కడ పేర్నిటి వెంకటరావు గారు అయితే పవన్ కళ్యాణ్ గారు కృష్ణతేజ గారు మా పిఠాపురం నియోజకవర్గాన్ని చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు. రాష్ట్రంలోనే గొప్ప నియోజకవర్గంగా పిఠాపురం తీర్చిదిద్దారు. అదేవిధంగా చిన్న సమస్య వచ్చినా సరే ఈ గ్రీవెన్స్ ఏర్పాటు చేసిన తర్వాత సోమవారం మాకు వచ్చిన సమస్యను సోమవారం నాడు చెప్పుకుంటే మంగళవారం నాటికి అధికారులు వచ్చి పరిష్కారం చూపించి వెళ్తున్నారు. ఇదివరకు ప్రభుత్వాలు అలా జరిగేది కాదు. దోమలు కూడా ఎక్కడికెక్కడ దోమలు పెడది ఉండేది. గత 5 సంవత్సరాల నుంచి పేరుకుపోయిన చెత్తని ఈరోజు తీయడం జరిగిందని చెప్పి తమ సంతోషాన్ని తెలియజేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పిఠాపురం నియోజకవర్గం ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుందని చెప్పి తమ ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉండడం మేము చేసుకున్న అదృష్టం మా వరం అని చెప్పి తమ సంతోషాన్ని తెలియజేస్తున్నారు. కెమెరామెన్ అశోక్తో శ్రీనివాస్, సుమన్ టీవీ.